మొదలవుతుంది. అసలు సనాతన ధర్మాన్ని మీరు గమనిస్తే సనాతన ధర్మమంతా కూడా అగ్ని ఆరాధనకి సంబంధించింది. ఏ ఇతర విశ్వాసమనందు లేనటువంటి బలీయమైనటువంటి విధానం ఏమి అంటే, మనం అగ్నిముఖంగా దేవతలకి హవిస్సిస్తాం, అలాగే అగ్నిముఖంగా పితృదేవతలకి కవ్యాన్ని ఇస్తాం. అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెళ్ళాలి, ఇతరులు పట్టుకెళ్ళడానికి వీలు లేదు. అది ఈశ్వరుడు చేసినటువంటి శాసనం. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు. అగ్నిహోత్రుడు 3 కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటి, దేవతలకి హవిస్సు పట్టుకెడతాడు. హవిస్సు దేవతలకి పట్టుకెడితే హవిస్సు పుచ్చుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. ఆ వర్షము చేత పాడి పంట వచ్చి లోకమంతా సమృద్ధి